పోటెత్తిన పోటీ. ఇందులో కూడా ఇంచుమించు సర్పంచ్ ఎన్నికల రెండో విడత గురించి, అలాగే మొదటి విడత దాని గురించే వార్తలు కనపడతా ఉన్నాయి ఆంధ్రజ్యోతిలో కూడా. పోటెత్తిన పోటీ. చివరి రోజే 20,000కు పైగా నామినేషన్లంట. తొలి 2 రోజులతో పోలిస్తే 4 రెట్లు. ఓటు కోసం క్యూలో నిలబడ్డ ఓటర్లలా నామినేషన్ కోసం రాత్రి కూడా లైన్లో అభ్యర్థులు. నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు. అది చెప్తున్నా, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల ప్రభావం ఎక్కువ శాతం ఉంటుంది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు. ఎందుకంటే నెక్స్ట్ ఉన్నది ఇదే. ఇక 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పడుతుందా లేదా ఇక అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు అనేది ప్రధానం అయిపోయింది. ఈ ఎన్నికల్లో పంచాయతీలు గెలవడం తర్వాత ఎంపీడీసీ, జెడ్పీడీసీ, అలాగే జెడ్పీ చైర్మన్లకు సంబంధించి ప్రాతినిధ్యం వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక ఎవరికి వాళ్ళ అభ్యర్థుల్ని, వాళ్ళకు సానుకూలంగా వ్యక్తుల్ని సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. పార్టీల ప్రభావం ఇన్వాల్వ్ అవుతుంది. మండలాల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు, సొంత పార్టీలో పోటీ ఉన్న చోట్ల సర్దుబాటులు, పార్టీ రహితమైన సై అంటే సై అంటున్న పార్టీలు, పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం నేతల మంతనాలు, పెద్ద సంఖ్యలో పంచాయతీల ఏకగ్రీవం, నేటి నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్లంట. సొంత డబ్బులతో అభివృద్ధి పనులు, బిల్లులు రాక లక్షల్లో అప్పులు, భూములు అమ్ముకొని ఇల్లు గుల్ల, పొట్టకూటి కోసం ఉన్న ఊళ్ళోనే కూలీలుగా కొందరు, ఉపాధి కోసం హైదరాబాద్ బాట, వేతనం 6,500 మాత్రమే, ఎన్నిక కోసం లక్షల్లో ఖర్చు, అన్నీ తెలిసి సర్పంచ్ పదవికి సై నేనంటూ పోటీ. ఏదేమైనా అది తక్కువ పక్కన పదవి 3,000 కోట్ల మీద ఇప్పుడు కన్నుంది. 3,000 కోట్ల మీద ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఎదురు చూసేది ఆ 3,000 కోట్ల గురించే. ఇలా బీసీలకి 42% ఇవ్వకపోయినా పర్లేదు, బీసీలకి అన్యాయం జరిగినా పర్లేదు, బీసీలు రోడ్లు ఎక్కినా పర్లేదు, బీసీలకి ఏం జరిగినా పర్లేదు, కానీ వీళ్ళ 3,000 కోట్ల కోసం ఇప్పుడు ఎన్నిక పెడతా ఉన్నారు. ఇది అధికార పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. అధికార పార్టీ చెప్పేది ఇదే. 3,000 కోట్లు స్టక్ అయిపోయినాయి కాబట్టి ఆ పైసల కోసం ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నిక పెట్టాలని. మరి ఆ 3,000 కోసమే, ఆ 3,000 మీద కన్నుంది ఇప్పుడు. ఇక్కడ జీతం ఎంత, జీతంతో సంబంధమే లేదు. సర్పంచ్కి నిధులు వస్తే, సర్పంచ్ అభ్యర్థులు ఎవరికైనా కానీ నిధులు వస్తే అసలు జీతంతో సంబంధం లేదు వీళ్ళకి. భూదందాలు చేసి, మళ్ళీ భూ కబ్జాలు చేసి, రేపటి నుంచి సీఎం పట్టణ బాట అంట. వారం రోజుల పాటు ప్రజల మధ్యనే, రోజుకో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పంచాయతీ ఎన్నికల కోడ్తో ఇబ్బంది లేకుండా పట్టణాల్లోనే కార్యక్రమాలంట. ఇట్లా ఉంటుంది పంచాయతీ. మరి ఇప్పటి వరకు ఏం చేసిండు? సరే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చాకైనా మారిందంటే ఈ ఎన్నికల కోసమే రాజకీయ నాయకులు ఉన్నట్టుగా కనపడతాం. మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏమైండు? అసలు ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావట్లేదనే కదా బాధ. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అంటే రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, జిల్లాల వారీగా పర్యటిస్తారనమాట ఈయన. ఎందుకు? సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. లేకపోతే ప్రజలతో అవసరమే లేదు. ప్రజలు రోడ్డును పడితే ఏమవుతుంది? ప్రజలు క్యూలో నిలబడి యూరియా బత్తాల కోసం కొట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. కేవలం ఏంటంటే మనకు ఉపయోగం ఉంటేనే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు ఉపయోగం ఉన్నప్పుడు, ప్రజలకు అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నప్పుడు, ప్రజలకు సరైన సక్రమంగా పరిపాలన వెళ్ళినప్పుడు మనం వెళ్ళాం ప్రజల్లోకి. ఎప్పుడు వెళ్తామంటే మనకు అవసరమైనప్పుడు. అది కూడా జిల్లాల వారీగా మనం పర్యటించి వస్తాం. ఇప్పుడు ప్రజలు
ప్రజలను పిచ్చోళ్ళు చేసి ఆడిస్తూ ఉన్నారు. ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ప్రచారం చేస్తాడు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాల్సిన పరిస్థితి.